అర్థమవుతుందండి? 10 మంది ఉన్న సంఘంలోనే మనం చేయాలి, ఎక్కువ 100 మంది ఉన్న సంఘంలోనే చేయాలి, 10 మంది ఉన్న సంఘంలో బల్లారాధన చేయడానికి లేదనేది లేదు. సంఘం క్రీస్తు శరీరమైనటువంటి 10 మంది ఉన్న బల్లారాధన బాప్తిజం జరగాలి, 100 మంది ఉన్న బల్లారాధన బాప్తిజం జరగాలి. ఖచ్చితంగా రొట్టెను విరవాలి, ద్రాక్ష రసమే ఇవ్వాలి. అవునా గారు? అవును. సో ఎప్పుడు తీసుకోవాలండి? రాత్రి తీసుకోవాలా, పగలు తీసుకోవాలా? దానికి ఏం టైం ఉండదు గారు, సమయం దొరికినప్పుడు. చాలా మంది ప్రభు రాత్రి భోజనం అంటే దానికి పేరే రాత్రి భోజనం. పగలెట్ట తీసుకుంటాను? అవును, ఆ రోజుల్లో వాళ్ళు రాత్రి ఇచ్చిర్రు ఆ భయానికి. ఏ భయానికి? వాళ్ళు అప్పుడు యూదుల భయానికి అక్కడ. మీకు ఒకటి తెలుసా? ఆ భయం ఏం చేసిందని అంటే, ఇదిగో ఇది క్రీస్తు శరీరం, ఇది క్రీస్తు రక్తం అని వాళ్ళు ఉపయోగించి మాట్లాడిన దానికి మొదటి 2 శతాబ్దాల క్రైస్తవులు ఏమన్నారంటే, వీళ్ళు క్యానిబల్స్ అన్నారు, చిన్నపిల్లల్ని చంపుకొని తినేటోళ్ళు అన్నారు. ఎందుకు గూడుకొని ఇదిగో ప్రభు శరీరం అని ఎత్తి రొట్టెత్తి, ఇదిగో ప్రభు రక్తం అంటే వీళ్ళు రక్తం తాగుతున్నారు, శరీరాన్ని తింటున్నారు, పచ్చి మాసమే చిన్నపిల్లలే చంపుకొని తింటున్నారు అనే పేరు వచ్చింది రాత్రిపూట చేయబడి. సో రాత్రి అనేటువంటి విషయం కాదు, పగలు. మనం వాళ్ళు కూడుకునే సమయం వాళ్ళకి రాత్రి కాబట్టి రాత్రి చేశారు అంతే. మనం పగలు కూడుకుంటున్నాం కాబట్టి పగలు చేయొచ్చు, రాత్రే చేయాలనేది ఏం లేదు. అవును, ఎందుకంటే సమయంతో ముడిపడింది కాదు ఇది. ప్రభు బల్లారాధన అనేటువంటిది మనము మనస్ఫూర్తిగా అంటే అది ఉన్నటువంటిది. ఆ ప్రభు ఎలాగైతే ఏర్పాటు చేశాడో దాన్ని, ఏది ప్రభు రక్తమని ప్రభు శరీరం అని వివేచన కలిగి మనం ఎప్పుడైతే తీసుకుంటామో, రాత్రి తీసుకున్నా, పగలు తీసుకున్నా, తెల్లవారుజామున తీసుకున్నా, అర్ధరాత్రి తీసుకున్నా ఏం కాదు. దానికి టైంతో పొద్దున్న రాత్రిపూట తీసుకుంటే ప్రభావం ఎక్కువ ఉండడం, ద్రాక్ష రసానికి పగలు తీసుకుంటే దాని ప్రభావం తక్కువ అయిపోవడం అనేది ఏమి ఉండదు. ఏమంటారు నతానియల్ గారు, తిరుపాల్ గారు? అవునయ్య గారు, సమయంతో పని లేదయ్య గారు, మన మనసుకి సంబంధించింది అది. ఇట్ ఈస్ సాక్రిమెంట్ అనమాట. సిస్టమ్ అంటే కొన్ని కాలాలు, సమయాలు, అమావాస్యలు ఈ పాటించడానికి ఏం లేదండి మనం. సో ప్రభురాత్రి భోజనం అంటే రాత్రే తీసుకోవాలి. రొట్టె విరవాలి అంటే మరి ఏ రొట్టె విరిచారా? వాళ్ళు జొన్న రొట్టె విరిచారా? ఏ రొట్టె విరిచారో మనకు తెలియదు కదా, అదే రొట్టె విరవాల్సి వస్తుంది మరి. కానీ ఏ రొట్టె దొరికిందో అంటే విరిచారు. మనం కూడా ఇప్పుడు ఈ కాలంలో ఏ రొట్టె దొరుకుతుందో ఆ రొట్టెని మనం విరవాలి. అయితే ఇంకోటి ఏంటిదనంటే, ప్రభు బల్లారాధన విషయంలో నిర్లక్ష్యం చేయకూడదండి. ఇట్ ఈస్ సాక్రిమెంట్ అంటే ఏదో ఆచారముగా ఎప్పుడు చేయకూడదు. మలాకి గ్రంథంలో స్పష్టంగా రాశాడు, నా బల్లని మీరు పాడు చేశారని. అందుకే దేవుడు వారితో మాట్లాడలేదంట. 400 సంవత్సరాలు మాట్లాడకపోవడానికి కారణం ఏంటిదంటే, బల్లా విషయంలో, దేవుని విషయంలో వారు నిర్లక్ష్యాన్ని వ్యవహరించారు. సేవకులమైనటువంటి మనము ప్రభు బల్లా విషయంలో నిర్లక్ష్యాన్ని వ్యవహరించరాదు. కనుక సంఘంలో ఉండవలసినటువంటి 2 సాక్రిమెంట్స్ అంటారు వీటిని. శాసనములు ఏంటిదని అంటే, బాప్తిస్మం ఉండాలి, రెండవది ప్రభు బల్లారాధన ఖచ్చితంగా ఉండాలి. ఇవి లేని సంఘము కాదు. బాప్తిజాలు లేని సంఘము, బల్లారాధన జరగని సంఘముగా పిలువబడదు. సో ఇంకొకటి, ఆదివారం ఆరాధన ఎందుకు చేయాలి? లాస్ట్ పాయింట్ చెప్తాను, చెప్పేసి ముగిచ్చేస్తాను. ఇదే డిబేట్ బాగా అనుకుంటా ఉంటది, ఆదివారం ఆరాధన. అది ప్రభు దినం అని మనం ఆరాధన, పునరుద్ధాన దినం. 2 minutes అండి, నేను వస్తాను. జస్ట్ 2 minutes. నేను క్లాస్ జరుగుతోంది మా దగ్గర, దాని గురించి ఒక కంక్లూడింగ్ వర్డ్స్ చెప్పేసి వచ్చేస్తాను. వినపడిందా అండి? వినపడిందా? మా దగ్గర బైబిల్ క్లాస్ జరుగుతూ ఉంది ఆఫీషియల్. నేను జస్ట్ అక్కడ కంక్లూడింగ్ వర్డ్స్ చెప్పేసి వస్తాను. మీరు ఈలోపు
ఆనందరావు గారు ఒక పాట పాడతారు. వినపడండి. ఓకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో పాట పాడుకొని దేవుని స్తుతించు. హలో, వినొస్తుంది గారు? వినొస్తుందండి ఆనందరావు గారు, పాడండి. ఓకే ఓకే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే, నా వేదనలలో జనించనే నీ కృపాదరణ, నా వేదనలలో జనించనే నీ కృపాదరణ, నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే, నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృప వాక్యమే చేదైన వేరు ఏదైన నాలో కొలవనివ్వలేదులే, నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృప వాక్యమే చేదైన వేరు ఏదైన నాలో కొలవనివ్వలేదులే, నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే, నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే, నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే, దేనిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చలించనులే, చేనిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చలించనులే, నిశ్చలమైన రాజ్యము కొరకు ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే, నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే, నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే, ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించనే, ఆత్మ బలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసనే, ఆత్మాభిషేకం ఈ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించనే, ఆత్మ ఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసనే, ఆత్మతో సత్యంతో ఆరాధించుచు వేచియుందునే నీ రాకడకై, ఆత్మతో సత్యముతో ఆరాధించుచు వేచియుందునే నీ రాకడకై, నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. ఆమేన్.
యా, మంచిది. ఈరోజు పర్సంటేజ్ ఎక్కువ ఉంది, 17 మెంబర్స్ వచ్చారు. అవుగా ఎక్కువ ఎందుకే ఎక్కువ అయ్యారు ఎందుక? ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, ఇంకా జాయిన్ అవ్వట్లేదు. 24 మెంబర్స్ జాయిన్ అయ్యారు. మనకి 18 17 టార్గెట్ దాటుతా ఉంది, ఎక్కువ మంది దాటట్లేదు. కానీ ఈరోజు కొంచెం ఎక్కువ వచ్చింది. అయితే వాస్తవానికి చెప్పాలంటే ఈరోజు క్లాస్ మన రత్నరాజు గారు తీసుకోవాలి. వారు కుదరదని నాకు లాస్ట్ మూమెంట్లో చెప్పారు, అందుకని నేను తీసుకోవడం జరిగింది. సో ఇంకొక జస్ట్ 5 minutes చెప్పి నేను ముగించేస్తాను. ఓకే రాని, మనకి మొదట్లో అందుకే సార్ వచ్చి అన్నారు క్లాస్ జరగట్లేదేమో అని. మన బిషప్ సార్ గారు వచ్చారు, కానీ జరుగుతుందని చెప్పేసి వెళ్ళిపోయారు. రేపు ఎల్లుడు మన రత్నరాజు గారే క్లాస్ తీసుకుంటారు. ఆదివారం క్రైస్తవులు సంఘము ఆదివారం ఆరాధన ఎందుకు చేయాలి? ఎక్కువ శాతం విశ్రాంతి దినమున కూడుకొని అనేటువంటి వాక్యమే ఉంది కదా బైబిల్లో. కానీ క్రైస్తవులకి ఎక్కువ ఆదివారం ఆరాధన చేస్తున్నాం. డైరెక్ట్ గా వీళ్ళు కొంతమంది సెవెంత్ డే అడ్వెంచర్ వాళ్ళు చెప్పిన మాట ఏంటిదంటే ఆదివారం ఆరాధన చేసే వాళ్ళు పరలోకం వెళ్ళరు అని చెప్పేసి నాతో చెప్పారు. సో మీతో ఎవరైనా కలిసి చెప్పారు ఆదివారం ఆరాధన చేసే వాళ్ళు పరలోకం వెళ్ళరని? అసలు ఆదివారం ఆరాధన ఎందుకు చేయాలి? చాలా మంది చెప్పారండి. చాలా మంది ఏమన్నారంటే 7th డే రోజునే ఆరాధన చేయాలి, మిగతా రోజుల్లో చేస్తే మీరు పరలోకానికి వెళ్ళరని ప్రత్యేకంగా సంఘాల్లోకి వచ్చి మళ్ళీ బోధించడం ఉన్నారు. నేను వాళ్ళకి ఏం కౌంటర్ ఇచ్చానంటే, ముందు ఎవరైతే రక్షింపబడలేదో వాళ్ళకి స్వార్థ చెప్పండి. 7th డేనా లేకపోతే సోమవారం మంగళవారం అనేది కాదు ముఖ్యం. దేవుని ఎప్పుడైనా ఆరాధన చేయొచ్చు. ముందు రక్షణ లేని వాళ్ళకి రక్షణ నడిపించండి, అంతేగాని విశ్వాసం పాడు చేయకండి అని చెప్పారు. అని వాళ్ళకి చెప్పింది. ఇంకొక మాట ఏంటంటే, తెల్లవారుజామునే ఉదయకాల సమయంలోని మగ్దలేని మరి ఆ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభుని వెతకడానికి వెళ్ళింది. యేసుక్రీస్తు ప్రభు వారు గుడ్ ఫ్రైడే, అదే ఫ్రైడే సాటర్డే సండే 3వ దినాన, అంటే విశ్రాంతి దినం కదా. బైబిల్ గ్రంథంలో చాలా సార్లు ప్రస్తావించబడింది. అంటే విశ్రాంతి దినము ఆదివారం తెల్లవారుజామున అని వ్రాయబడింది. దానిని బట్టి ఖచ్చితంగా మనం ఆరాధన చేయడానికి ఆదివారమే కరెక్ట్ అయిన డే. మరి పౌలు కూడా ఆదివారం ఇచ్చాడు, ఆయన పరలోకం పోడే అని అనుకోవాలా ఆయన చెప్పి? అయితే బైబిల్ గ్రంథంలో ఆదివారం మనం సంఘము, క్రైస్తవ సంఘం అనేటువంటిది దేని మీద పునాది వేయబడింది అని అంటే పునరుద్ధానుడైన క్రీస్తు మీద పునాది వేయబడింది. సో మనం ప్రకటించింది. అర్థం కాలేదండి నాకు, ఆనందరావు గారు చెప్పింది. అయ్యగారు పౌలు ఆదివారం ఇచ్చిండు కదా, ఇప్పుడు వేరే వాళ్ళు ఆదివారం ఇస్తే పరలోకం పోరు అంటే మరి పౌలే ఇచ్చిండు, ఆయన పోడు అన్నట్టు. ఓకే అది పోతలే కానీ ఆదివారం ఇచ్చిండ్రా సోమవారం ఇచ్చిండ్రా కాదండి. ఆదివారం మనకి సెలవు కాబట్టి ఆదివారం ఆరాధన పెడుతున్నాం. గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆ జీవో మార్చి శుక్రవారం సెలవు పెట్టిద్దంట, ఆదివారం తీసేస్తుందంట. అప్పుడు ఏం చేస్తాం? సింపుల్ శుక్రవారం పెట్టుకుంటాం. మనకి ఆదివారం సోమవారం శనివారంతో సంబంధం లేదు. ప్రతిరోజు మనకి ఆరాధన చేసే సమయం. కాకపోతే మనకి కలవడానికి, సమూహంగా కూడడానికి సెలవు దినాన్ని ఏర్పాటు చేసుకొని ఆ దినమున మనం కలుసుకుంటున్నాం. అంతేగాని మనం ఆదివారం ఆరాధన చేసే సంఘాలు కాదు, సజీవమైన సంఘాలు, ప్రతినిత్యం ఆరాధన చేసే సంఘాలు క్రీస్తు సంఘాలు, అంటే మన సంఘాలు అని అర్థం. మనం ఏం బోర్డు పెట్టుకోలేదు కదా మేము ఆదివారం సంఘం అని, మేము ఆదివారమే ఆరాధన చేస్తాం. పెట్టుకున్నారా అని? మిగతా రోజులు ఆరాధన చెయ్యం, ప్రార్థన చెయ్యం, పాట పాడం, మేము వాక్యం చదవం, వాక్యం చెప్పం. ఆదివారమే మాకు గుర్తొస్తుంది, ఆదివారమే మేము లేస్తామని ఎవరైనా పెట్టుకున్నారా? అట్లాంటి ఏం లేదా అట్లా. మనకేంటిదంటే సెలవు దినం ఆదివారం అని. అంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటిదని అంటే ఆదివారం సెలవు దినం అని కాదు, కానీ క్రీస్తు పునరుద్ధానమును గూర్చి జ్ఞాపకం చేసుకోవడానికి ఆదివారాన్ని ప్రాముఖ్యతనిస్తాము. తర్వాత పునరుద్ధాన యేసు మొదట తన శిష్యుని కలిశారు. ఆదిమ సంఘము ఆరాధన ఆదివారం కూడుకొనని అపోస్తుల కార్యములు 20:7 ఉంది. ఒకసారి చదవండి, 20:7. అపోస్తుల కార్యం 20:7.
అవును అలానే ఉంది. చదవండి, అలానే ఉంది. బయట ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు ఎస్ ఎస్ పౌలు మరునాడు వెలనయుండి అంటే ఆదివారం వాళ్ళు చాలండి, చాలు. ఇక మనకు ఒక పాయింట్ దొరికింది. ఆదివారం వాళ్ళు దేని గురించి కోరుకున్నారంటే రొట్టె విరవడానికి. అంటే ప్రార్థన జరిగిన తర్వాతే కదా వాళ్ళు రొట్టె విడిచేది. అంటే ఆదివారం వాళ్ళు ఆరాధన చేశారు. అర్థమవుతుందండి. ఆదివారం వాళ్ళు ఆరాధన చేశారు. అదే విధంగా ఆదివారమును ప్రభు దినమని ప్రకటన గ్రంథంలో మనకి ప్రకటించబడుతుంది. సో మనకి పాతని అంటే సంఘ చరిత్రకారుల కానుంచి, అంటే సంఘం ప్రారంభించినప్పటి నుంచి కూడా మనం చూస్తే ఎక్కువగా ఆదివారం ఆరాధన చేశారు గనక అందరూ కూడా ఆదివారం ఆరాధననే ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో ఆదివారం ఆరాధన అనేటువంటిది ఆమోదయోగ్యమైనది. శనివారం మాత్రమే చేయాలి, ఆదివారం చేస్తే పరలోకం వెళ్ళవా అనేదానికి ఏమీ లేదు. నువ్వు ఆదివారం ఆరాధన చేసినా, శనివారం ఆరాధన చేసినా, దేవుని చిత్తానుసారంగా ఆరాధన చేయకపోతే నువ్వు నరకానికే వెళ్తావు. సో ఇది ఆదివారము ఆరాధన గురించినటువంటి వివరణ. మీకు ఎక్కువగా తెలుసు కాబట్టి ఎక్కువ విషయాలు చెప్పట్లేదు. సో సంఘం గురించినటువంటి సంఘ చరిత్ర అండి. మనం సంఘ శాస్త్రం గురించి నేర్చుకున్నాము. 20:7 సో లాస్ట్ పాయింట్ ఒకటి రాసుకోండి. మంచి సంఘం లక్షణాలు. మంచి సంఘ లక్షణాలు రాసుకోండి త్వరగా. సో ఆ మంచి సంఘం అని అంటే గుడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ చర్చ్. అంటే సంఘానికి ఉండవలసిన మంచి లక్షణాలు ఏంటిదని అంటే ఆరోగ్యకరమైన బోధన నమ్మి దానినే క్రమంగా బోధించేవారు, పాటించేవారు ఉండాలి. సో ఆరోగ్యకరమైన బోధను నమ్మేవారు ఉండాలి, దాన్ని బోధించే వాళ్ళు ఉండాలి, దాన్ని క్రమంగా పాటించే వాళ్ళు ఉండాలి. హలో అమ్మగారు, నేను క్లాస్ చెప్తా ఉన్నాను, వెనకాల ఉన్నాను. పవిత్రమైన సువార్తను ప్రేమించి స్పష్టంగా ప్రకటించి వారై ఉండాలి. సువార్తను ప్రకటించి, పవిత్రమైన సువార్తను ప్రేమించి ప్రకటించే వారిగా ఉండాలి. విత్ రిఫరెన్స్ నేను పెడతాను చాట్లో, చూడండి. మూడోది భక్తిపరులైన నాయకులు ఉండాలి సంఘంలో. భక్తిపరులైన నాయకులు ఉండాలి. నాలుగోది వాక్యానుసారంగా జీవించే సంఘస్థులు ఉండాలి. వాక్యానుసారంగా జీవించే సంఘస్థులు ఉండాలి. అది మంచి సంఘముగా, ఆరోగ్యకరమైన సంఘంగా పిలువబడుతుంది. చాట్ బాక్స్ లో పెట్టాను, చూడండి ఒకసారి. తర్వాత సంఘ క్రమశిక్షణ పాటించేటువంటి వాళ్ళుగా ఉండాలి. సంఘంలో క్రమశిక్షణ పాటించుడుగా ఉండాలి. సో వారి ఇష్టానుసారంగా ప్రవర్తించే వారు ఉండడం కాదు. సంఘములో క్రమశిక్షణ అనేటువంటిది ఉండాలి, దాన్ని పాటించే సంఘస్థులు కూడా ఉండాలి. క్రమశిక్షణ లేని సంఘంగా ఉండకూడదు. తర్వాత వాక్యానుసారమైన సంఘ సభ్యత్వం కలిగిన వాళ్ళు ఉండాలి. శిష్యరికము మరియు సంఘ అభివృద్ధి పట్ల ఆసక్తి కలిగిన వారు ఉండాలి. సో సంఘం అనుకుండాల్సినటువంటిది ఏంటంటే శిష్యరికం, శిష్యులను తయారు చేసి సంఘంగా ఉండాలి. సంఘ అభివృద్ధి పట్ల ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. మనం సంఘ పెద్దలను తయారు చేయకపోయినా పర్వాలేదు, కానీ సంఘంలో శిష్యులను తయారు చేయాలి, సువార్థికులను తయారు చేయాలి. ఎందుకంటే అది హెల్తీ చర్చ్గా నెక్స్ట్ తరానికి, వచ్చే రాబోయే తరానికి సేవకులు అందించినటువంటి సంఘముగా ఉంటుంది. సో ఒకవేళ మనమే సంఘాన్ని ఊపిరి ఉన్నంత వరకు నడిపిస్తాము అనేటువంటి భ్రమలో ఉండకూడదు. మనం ఎప్పుడే చనిపోతాం మనకి తెలియదు, మన దేవుడు ఎప్పుడు పిలుచుకుంటాడో తెలియదు. పిలవక ముందే మన సంఘాన్ని నడిపించేటువంటి నాయకుని మనం సిద్ధపరిచి ఉండాలి. నేను చూశాను, ఒక సేవకుడు తాను చనిపోయేంత వరకు కూడా సంఘాన్నిలో ఒక నాయకుని కూడా నియమించలేదు.
అంటే ఎవరిని సేవకులుగా కానీ పరిచారకులుగా కానీ నియమించలేదు. ఈ లీడర్గా ఒక నాయకుడిగా ప్రవర్తించాడు. తాను చనిపోయిన తర్వాత సంఘము చాలా అంటే చింద్రవంద్ర అయిపోయింది. ఆ పాస్టమ్ గారు కూడా వేరే చర్చికి ఒక విశ్వాసురాల్లాగా వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. ఎందుకనంటే ఆ సంఘానికి నాయకుడు అనేటువంటి వాడు ఒక్కడిగానే ఉన్నాడు కాదు. ఆ సంఘము మన సంఘం ఏంటిదంటే జీవించుచున్న సంఘముగా ఉండాలి అని అంటే మనము దేవుడు మనకు ఆయుష్ ఇచ్చినంత కాలంలోనే ముందుగానే మనం ఏం చేయాలనంటే సంఘం మన తర్వాత ఎవరు నడిపిస్తారు, దేవుడు ఎవరికి పరిచయం అప్పగించబోతున్నారని మనం ప్రభు దగ్గర ప్రార్థన చేసి వారిని తయారు చేసి నిలబెట్టుకునే వారిగా ఉంటే మనం ఏ క్షణమున ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినా సరే దేవుడు ఇచ్చిన పరిచర్య అనేటువంటిది ముందుకు కొనసాగుతూ ఉంటుంది. మనమే బాస్గా ఉండి వ్యవహరిస్తే సంఘానికి ఏం జరుగుతుందని అంటే ఏ క్షణమున ఎటువైపు మనం వెళ్తామో తెలియదు. సంఘం తర్వాత చీలిపోయి పాడైపోయే పరిస్థితులు ఏర్పడతాయి. కనుక సంఘానికిలో ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటిదంటే మంచి లక్షణము శిష్యరికం అనేటువంటిది ఉండాలి. ఒకవేళ మనం లేకపోయినా సంఘం నిలబడాలి. అది మన యొక్క ప్రాముఖ్యమైన లక్షణము అయి ఉండాలి. నేను లేకపోతే నా సంఘం ఏడ నుంచి వచ్చింది అనుకోకూడదు. నేను లేనప్పుడు నా సంఘం ఏంటనేటువంటి పదం రాకూడదు. నువ్వు ఉన్నా లేకపోయినా దేవుడిచ్చిన సంఘం అనేటువంటిది ముందుకు కొనసాగేదిగా ఉండాలి. చాలా మనం చూస్తా ఉన్నాం, సంఘాలని మూతవేయబడి పాడైపోయినటువంటి వ్యవస్థలో ఉంటున్నాయి. ఎందుకంటే దర్శనం లేనటువంటి వారుగా కాపర్లు ఉంటున్నారు. సంఘానికి దర్శనం ఉండాలి. దర్శనం లేని చోట ప్రజలు నశించిరని వాక్యం సెలవిస్తుంది. కనుక సేవకుడు దర్శనం కలిగి ప్రాముఖ్యంగా శిష్యత్వమును తయారు చేసేవాడిగా ఉండాలి. అది మంచి సంఘ లక్షణాలు, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ చర్చ్ అని అంటారు. ఇప్పటితోనే సంఘ చరిత్ర ముగించబడుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి త్వరగా. లేదంటే పనిచేసేది. డౌట్స్ ఏం లేవండి సంఘ చరిత్ర, సంఘ శాస్త్రం గురించి? డౌట్స్ ఏం లేవే కదా. ఓకే, ప్రార్థన చేసుకుందాం. గరుడ మహోన్నతుడ, సంఘం గురించి మేము నేర్చుకున్న విషయాలు మా సంఘములలో పరిచయలో ఉపయోగించి నానేది నా సంఘము కాదు మీ సంఘము సార్వత్రిక సంఘం, మీరు దానికి శిరస్సు అయి ఉన్నారు. మీరు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో ఆ విధంగా ప్రతి సంఘం ఉండడానికి, ప్రతి సేవకులు ఉండడానికి మేమందరము తండ్రి పనివారమే ప్రభావ మీతో పాటు కలిసి అనేకులను కట్టుటకు, పరిశుద్ధంగా వారు పరిపూర్ణత చెందుటకు కట్టేటువంటి పనిలో ఉన్నాం. కనుక మేమందరము చేయి కలిపి మీ రాజ్యం భూమిపై కట్టేటువంటి భాగ్యం మా అందరికి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్.